తీర్థంకరుడు అంటే ఎవరు? సహజంగా ఎవరైనా మనల్ని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు, లేదా ఇదే ప్రశ్న మనం ఎవరినైనా అడిగినప్పుడు సహజంగా వచ్చే సమాధానం సాధువు అని, లేదా ఒక సన్యాసి అని, లేదా సన్యాసిని అని సమాధానం వస్తుంది. కానీ తీర్థంకరుడు అంటే అర్థం అది కాదు. అసలు తీర్థంకరుడు అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బొగ్గుని సూర్యుడిగా మార్చేవాడు తీర్థంకరుడు. రావణుడిని రాముడిగా మార్చేవాడు తీర్థంకరుడు. కంసుడిని కృష్ణుడిగా మార్చేవాడు తీర్థంకరుడు. అంటే శత్రువుని చంపడం కాకుండా వారిలో పరివర్తన తీసుకువచ్చి వారిని మార్చడమే మహావీర్ యొక్క ఉద్దేశం, సిద్ధాంతం. మహావీర్ నమ్మే సిద్ధాంతం చంపటం మీద ఉండదు, వారిలో మార్పుని తీసుకువచ్చి వారిని మార్చే విధంగా ఉంటుంది. మహావీర్ సిద్ధాంతాల ప్రకారం భయపెట్టడము, భయపడడము రెండూ పాపమే. భయం నుంచి విముక్తి అవ్వకపోతే ధర్మం దగ్గరికి మనం వెళ్ళలేము అని మహావీర్ అంటారు. బీహార్లో వైశాలికి సమీపంలో కుండ గ్రామంలో క్రీస్తుపూర్వం 599లో క్షత్రియ కుటుంబంలో సిద్ధార్థ మహారాజుకు రాణి త్రిశలకు జన్మించిన మహావీరుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. అల్లారు ముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లిదండ్రులను 28వ ఏట కోల్పోయాడు. ఆ తరువాత యశోధరను వివాహమాడి ఓ కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు 6 సంవత్సరాలు మక్కలి గోశాలుని శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలో జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్ధిని పొందాడు. జైనమత ప్రచారకుడయ్యాడు. అప్పటికే జైనమతానికి 23 మంది తీర్థంకరులు ఉన్నప్పటికీ మహావీరుడు 24వ తీర్థంకరుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 32 ఏళ్ల పాటు అహింసా ధర్మంతో మాట ప్రచారం జరిపిన మహావీరుడు వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధ దేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. 72వ ఏట ఉత్తరప్రదేశ్లోని పాగపురిలో నిర్వాణం పొందాడు. ప్రపంచ చరిత్రలోనే అంతకు మునుపు కని విని ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశ స్వతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీ గారి అహింసా శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు. అలాంటి వర్ధమాన్ మహావీరుడి జయంతిని మనమందరము జరుపుకుందాం. హింసను పారద్రోలి అహింసను కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.